గారి ఆదేశాల మేరకు మొత్తం 11 మంది ఇన్స్పెక్షన్ ఎంప్లాయీస్ను వివిధ మున్సిపాలిటీల నుంచి మైదుకూరు, ఎర్రగుంట్ల, కడప, పొద్దుటూరు, బద్వేలు, రాజంపేట ఇలా వివిధ మున్సిపాలిటీల నుంచి వాళ్ళ సెక్షన్లకు సంబంధించి 11 మంది ఎంప్లాయీస్ను ఇక్కడికి అలాట్మెంట్ చేశారు ఇన్స్పెక్షన్ పార్టీగా. వాళ్ళు దాదాపుగా 19వ తేదీ నుంచి ఇన్స్పెక్షన్స్ మొదలుపెట్టినారు. 24వ తేదీ వరకు ఇన్స్పెక్షన్ జరుగుతుంది. 24వ తేదీ చివరి రోజు. ఆ రోజు రిపోర్ట్లు తయారు చేసి వాళ్ళు రిపోర్ట్లు సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన దాన్ని బట్టి అన్ని రికార్డులు ప్రతి సెక్షన్కు ఒక్కొక్క సెక్షన్కు 4, ఒక సెక్షన్కు 3 అలా ఏ సెక్షన్ ఆ సెక్షన్ను అన్ని కోణాల్లో వాళ్ళకి ఆర్డీ గారి ఆదేశాలు ఏమున్నాయో ఆ ఆదేశాల మేరకు వాళ్ళు ఇన్స్పెక్షన్ పూర్తి చేస్తారు. ఆ రిపోర్ట్లను సబ్మిట్ చేసి దాని ప్రకారం రిపోర్ట్ల ప్రకారము ఆర్డీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. లేదు, ఆ విధమైనటువంటి ఆరోపణ అనేది నిజం కాదు. ఇప్పుడు ప్రతి సెక్షన్లోనూ ఇప్పుడు ఎగ్జాంపుల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టీపీఎస్ గారు, తర్వాత మన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, టీపీబీఓలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు టౌన్ ప్లానింగ్ టీపీఎస్ గారు వాళ్ళు తప్పకుండా వాళ్ళు రికార్డులన్నీ వెరిఫై చేసి ఇస్తున్నారు. తర్వాత అకౌంట్ సెక్షన్లో అకౌంటెంటు ఇస్తున్నాడు. కాకపోతే వాళ్ళ సహాయకంగా ఎవరన్నా ఒకరిద్దరిని వాళ్ళను అంటే రికార్డులు పాతవి ఎంబుక్కులు ఎప్పుడో 2008 నుంచి అంటే అవన్నీ తీయడానికి కొంచెం సహాయపడడానికి ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, ఉండకపోవడం అని కాదు. వాటిని ఎక్కడో అడిగిన దుమ్ము బట్టి ఎక్కడో ఉంటాయి. ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది, ఏఈ గారు ఉంటారు. ఏఈ గారు వాటిని తీసి ఎంబుక్కులు వాటి సహాయంగా ఎవరో ఉంటారు. డైలీ వేజ్ తప్పేం కాడ అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. డైలీ వేజెస్ ఏం చేస్తాడు, ఊరికే రికార్డు తీసి ఇచ్చేంతవరకే, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ శానిటరీ సెక్షన్లో శానిటరీ ఇన్స్పెక్టరు ఆయనే అన్ని రికార్డులు తీసి ఇచ్చేస్తారు. రెవెన్యూ సెక్షన్లో ఆర్ఓ గారు, ఆర్ఐలు వీళ్ళు ఆధ్వర్యంలో జరుగుతుంది. అదంతా ఆ విధమైనటువంటి నిందలు, ఆ విధమైనటువంటి ఆరోపణలు తప్పు. ఏ సెక్షన్ ఆ సెక్షన్ వాళ్ళు తప్పకుండా దగ్గరుండి నేను అందరికి స్టాఫ్కు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, ప్రతి ఒక్కరూ సహకరించండి, ప్రతి ఒక్కరూ మీ యొక్క సెక్షన్లలో ఉన్న రికార్డులను తప్పకుండా మీరు ఇన్స్పెక్షన్ అధికారులకు సహకరించి చూపించుకోమని చెప్పినాను. ఇన్స్పెక్షన్ అధికారులు కూడా నిష్పక్షపాతంగా వాళ్ళ సెక్షన్లలో వాళ్ళు చాలా జాగ్రత్తగా మంచిగా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు.